నమస్తే, నేను మీ కృష్ణ. 8TV హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. జెప్టో కంపెనీను తరలించాలని శంకర్ నగర్ కాలనీ వాసుల డిమాండ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ సర్కిల్ పరిధిలోని శంకర్ నగర్లోని బండి గార్డెన్ సమీపంలో ఉన్న ప్రముఖ జెప్టో డెలివరీ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సోమవారం పలువురు కాలనీ వాసులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ నగర్ లో పూర్తిగా నివాస గృహాలు ఉంటాయని, పదుల సంఖ్యలో పాఠశాలలు సైతం ఉన్నాయని, కానీ ఇక్కడ అపార్ట్మెంట్ నిర్మించిన ఓ బిల్డర్ పార్కింగ్ కు కేటాయించిన స్థలాన్ని జెప్టో సంస్థకు అద్దెకు ఇచ్చాడని తెలిపారు. ఈ సంస్థ కార్యకలాపాల కోసం ప్రతిరోజు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రోడ్డుపై విచ్చలవిడిగా పార్కింగ్ చేయడంతో పాటు పలువురు మద్యం సేవించి రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంస్థ ప్రతినిధులు సదరు బిల్డర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే తమపై ఎదురుదాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేసి సదరు డెలివరీ సంస్థను అక్కడి నుండి తరలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి, అంజిరెడ్డి, కాలనీ వాసులు వెంకట్రెడ్డి, శేషగిరిరావు, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ప్లేస్ లేకుండా రోడ్డును కబ్జా చేస్తూ పార్కింగ్ వాళ్ళకి అలాట్ చేయకుండా రోడ్డును కబ్జా చేస్తూ దౌర్జన్యంగా రోడ్డు పైన పెడుతూ ఎన్నో మందికి యాక్సిడెంట్ కలిగిస్తూ కాలనీ వాసులకి జెప్టో వాళ్ళు ఒక రైడర్స్ రోజుకి 100 నుండి 200 మంది రైడర్స్, వాటికి ఒక బండికి ఒక నెంబర్ ఉండదు, వారికి ఒక ఐడెంటిటీ ఉండదు. అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. డ్రంక్ చేస్తుంటూ ప్లస్ గాంజా కొడుతూ కాలనీలో వెళ్తున్న ఆడవాళ్ళకి కానీ, పక్కన ఉన్న స్కూల్ పిల్లలకి, వస్తున్న పేరెంట్స్కి అసౌకర్యాలు కలిగిస్తున్నారు. నిన్న దాని విషయంలోనే కాలనీలో ఒక పిల్లవాడిని తీసుకొని వెళ్తుంటే ఆ పిల్లవాడికి యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్ చేయడం ఎందుకు జరిగిందని ఆ పిల్లోడు ప్రశ్నించినందుకు, ఆ కాలనీ వాళ్ళు ప్రశ్నించినందుకు అతని పైన ఒక 150 మంది దౌర్జన్యం చేయడానికి వెళ్తే మేము సఫైర్ అపార్ట్మెంట్ ఎదురుగానే ఉంటాం. వెళ్ళడం వల్ల అతనికి సపోర్ట్గా మేము వెళ్ళినందుకు మా పైన విచక్షణ రహితంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడి విచక్షణ రహితంగా వాళ్ళు మా పైన దాడి చేయడం జరిగినది. వాళ్ళని ఎదిరించినందుకు దానికి ప్రోత్సహిస్తున్న బిల్డర్ ఉపేందర్ రెడ్డి ఒక గ్యాంగ్ను మొబిలైజ్ చేసుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా G+5 అయినా కూడా G+6 కన్స్ట్రక్షన్ చేసుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా రెసిడెన్షియల్ ఏరియాలో వారి యొక్క రెసిడెన్షియల్ ఏరియాలో G+5లో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా తీసేసి దాన్ని కంప్లీట్గా మనకు జెప్టోకి రెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జెప్టోలో కూడా రోజుకి 150 నుండి 200 మంది రైడర్స్, వాళ్ళకి ఒక రోజు వచ్చినాడు ఒక రోజు రాడు, ఎవరికి కూడా ఐడెంటిటీ ఉండదు. చాలా మందికి ఈరోజు యాక్సిడెంట్ చేయడం జరిగింది. మా కాలనీ యొక్క పెద్దలైన మా నాయకులకు కూడా మేము తెలియపరిచినాము. వాళ్ళు కూడా మా సహాయ సహకారాలు అందించినారు. కానీ నిన్న జరిగిన సంఘటన చాలా తీవ్రమైంది. దాంతో మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని మారిన ఆయుధాలతో చంపడానికి ప్రయత్నించారు. గృహ నివాసాల నడుమ ఏర్పాటు చేసి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న జెప్టో డెలివరీ కేంద్రాన్ని వెంటనే తరలించాలని శంకర్ నగర్ కాలనీ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులకు మద్దతు తెలిపిన ఫిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, సీనియర్ నాయకులు అంజిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ జెప్టో అందించే సేవలు మరింత మెరుగుపరుచుకోవాలి, కానీ ఇలా కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇందులో పనిచేసే వ్యక్తులు విచ్చలవిడిగా వాహనాలను పార్కింగ్ చేయడం, అడిగిన వారిపై దాడులు చేయడం, రాళ్లతో దాడి చేసి గాయపరచడం సరైన పద్ధతి కాదని అన్నారు. జెప్టో కేంద్రం నడుస్తున్న భవనానికి సైతం అనుమతులు లేవని, విద్యుత్ సరఫరా కూడా అందించడానికి వీలు లేదని తెలిపారు. తాము కాలనీ వాసులకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే సంబంధిత అధికారులను, పోలీసులను కలిసి ఫిర్యాదులు అందించడం కూడా జరిగిందన్నారు. జెప్టో కంపెనీ ప్రతినిధులు, భవన యజమాని తమ పద్ధతి మార్చుకోకుంటే సరైన సమాధానం చెప్పాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. మేము ఇక్కడ శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1లో రెసిడెన్సీలో సఫైర్ అపార్ట్మెంట్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ మాకు ఎదురుగా జెప్టో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే ఎంత ఇబ్బంది అంటే వాళ్ళు ఇటువైపు రోడ్డుకి ఇటువైపు అటువైపు 2 వైపులా పార్కింగ్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా బాధ వేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైకులు అక్కడ బైకులు నిలబెట్టడమే కాకుండా మధ్యాహ్నం వచ్చింది అనుకోండి, ఒక స్త్రీ బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు గుంపులుగా అక్కడ నిలబడతారు. ఆ గుంపులో నుంచి మేము బయటికి రావాలి అంటే అక్కడ నుంచి ఇక్కడ నడిచేసరికి మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మేము సింగిల్గా వస్తుంటాం. సింగిల్గా వచ్చినప్పుడు అంతమంది మధ్యలో ఒక లేడీ నడవాలి అంటే ఎంత అసభ్యకరంగా ఉంటుంది.
మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయము తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే ఒకరిని రక్షించబోతే వీళ్ళ తలకాయలు కొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వ్యాపారాలు చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకోండి, కానీ ప్రజల మీద మీరు ఇలాంటి దౌర్జన్యం చేస్తే మాత్రం ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఖండిస్తుంది. మేము మాకు తెలియగానే సంబంధిత అధికారులకి అందరికీ కూడా పోయి మా సిఐ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అలాగే జెడ్సీ మేడము మన గుప్తా మేడం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెళ్ళి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అనేసి దీని మీద కమిటీ వేసి విచారణ కూడా తీసుకుంటా అన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీరికి ఇంకెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి మీరు చేసే మాత్రం మేము ఊకోమనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. జెప్టో వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు, అటు కమిషనర్, మున్సిపల్ కమిషనర్కి అందరికి ఇచ్చేసి ఒక సిస్టమ్ ప్రకారము లా ప్రకారం పోదామని చెప్పేసి లాకు కట్టుబడి, చట్టానికి కట్టుబడి మాకు ఒక న్యాయం జరుగుతుందంటే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈరోజు మేయర్ గారికి, మా అధ్యక్షులు గారికి విన్నవించడం జరిగింది. మరి వీళ్ళు విన్నవించగా ఇక్కడికి రావటం జరిగింది. మరి వాళ్ళ బాధలన్నీ మీకు చెప్పుకున్నారు. మరి నిన్న ఘోరంగా ఘోర పరిస్థితుల్లో రాళ్ళు తీసుకొని కొట్టుకోవడం ఎక్కడ చూడలేదు. నేను బహుశా సినిమాల్లో చూసిన రాయలసీమ సినిమాలో సీన్లో ఉంటాయి ఇవన్నీ. నిన్న ఇక్కడ తలపించింది అది. మరి కలగరాని చోట తలిగితే ప్రాణాలు పోతే ఎవరు తెచ్చిస్తారు? ఈ జెప్టో యాజమాన్యమా, మరి బిల్డింగ్ ఓనరా? వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్తే మరి వెంపడబడి కొడుతున్నారు. మరి రాయికి రాయే సమాధానం అయితే ఒక్కడు కూడా మిగలడు. మాకు కూడా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, కానీ ఆ ప్రాసెస్లో పోతున్నాం. పోలీసు వాళ్ళకి ఇప్పటికైనా కూడా విన్నవిస్తున్నాము ఈ మీడియా ద్వారా. మరి దీన్ని చట్టబద్ధంగా మరి మీరు కంట్రోల్ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. నిన్న ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ అండి. జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండదు. 10 minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ ఇవాళ జెప్టో వాళ్ళు మన ఫిర్జాదిగూడలోనే, శంకర్ నగర్ కాలనీలోనే ఇక్కడ కాలనీ వాసులకు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక్క జెప్టో సెంటర్లో 10 minutesలో డెలివరీ చేయాలంటే ఎంతమంది పనిచేస్తున్నారని మీరు అందరూ కూడా గ్రహించాలి ఆ విషయాన్ని. దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. మేము జెప్టో అగేన్స్ట్ కాదు, కానీ వాళ్ళు ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాలో కూడా వాళ్ళు తీసుకున్న బిల్డింగ్ ఇల్లీగల్ బిల్డింగ్. వాళ్ళు చేసుకునే బిల్డింగ్లో బిజినెస్ అది కూడా సెల్లార్లో, అది అన్అఫీషియల్ సెల్లారు. బిల్డింగ్కి ఏ మాత్రము ఓసీ రాలే ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు కానీ, మా మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి గారు కానీ, కాలనీ వాసులు కానీ, మేమందరము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ని అందరినీ చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి తీయాలి. ఇలా దౌర్జన్యం చూడండి. రాత్రిపూట ఇప్పుడు పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా ఉంటే ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు కొడతారా? అసలు అంత పవర్ ఎక్కడి నుంచి? అంటే వాళ్ళు ఏమైనా నషాలు ఉన్నారా, ఏమైనా మత్తులో ఉన్నారా? అసలు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఇక్కడ? ఎంతమంది వచ్చిండ్రు? ఇక్కడ 100 మంది వచ్చిండ్రు. ఎవరి కోసం వచ్చిండ్రు? వాళ్ళు ఉట్టినైతే రారు కదా. మన ఇంటి మహిళలు బయటకు వచ్చిందంటే ఏదో చాలా పెద్ద కారణమే ఉంటుంది. ఈ బిల్డర్ని కూడా ఎట్లాంటి పర్మిషన్ లేని దానికి ఇప్పుడు జెప్టోని ఎట్లా ఇచ్చిండు అసలు? వాస్తవానికి వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమీడియట్లీ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరే అంటున్నారు కదా, దాని మీద చర్య మరి ఎట్లా తీసుకుంటారు? నేను అదే అంటున్నాను. నేను ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఈ గారు కూడా ఇచ్చాం, కరెంట్ పవర్ మన ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మీరు ఇమీడియట్లీ మీరు పవర్ కట్ చేయాలి, వాళ్ళ మీద ఎట్లా జుర్మానాలు వేయాలి, ఫైన్స్ వేసి వాళ్ళని బుద్ధి చెప్పాలని మేము ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 101% కాలనీ వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా ఉంటాము. అందరూ చెప్పినట్టు మేము నిన్న రాత్రి బాగా ఫంక్షన్స్ ఉన్న వరకు అందరు ఎక్కడికో అక్కడికో వాళ్ళందరూ స్ట్రక్ అయ్యే వరకు ఎవరు రాలేకపోయినారు టైంకు.
కానీ వచ్చినా రాకపోయినా వాళ్ళు వందల మంది వచ్చి దాడి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? మనం అందరం పబ్లిక్ కోసమే కదా. మీరందరూ కూడా ప్రెస్ ముఖంగా మీరందరూ కూడా వాళ్ళందరికీ మంచిగా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.